హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిషర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్ట్నర్షిప్ టాపిక్ నుండి నెక్స్ట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ గురించి డిస్కస్ చేసిన. సో ఆ టైప్సే ఇప్పుడు మనం క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ వినేసి దాని తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, రైట్? సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఏబి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 12,000, 15,000 అండ్ 18,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 2 years ఇన్ వాట్ రేషియో దే విల్ షేర్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది లాభ నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. సో ఏ 12,000 రూపాయలు, బి 15,000 రూపాయలు, సి 18,000 రూపాయల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే 2 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అని అంటే, సో సింపుల్గా ఇలా మీరు షార్ట్ కట్ వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఏం లేదు, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇన్వెస్ట్మెంట్ టైం అంటే పెట్టుబడి కాలం. సో పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే నీకేం రావాలి? లాభం రావాలి. ఓకే, సో లాభం అనేది రావాలి. సో ప్రాఫిట్ అనేది రావాలనేది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ అయిన టైం చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అనేది మైండ్లో పెట్టుకోండి. ఒకటి, అలాగే టైం అనేది ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో, సపోజ్ టైం అనేది 2 సంవత్సరాలు అనేది ఇద్దరికి ఈక్వల్గా ఉన్నప్పుడు, సో ఇన్వెస్ట్మెంట్ టైం చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే ఏమవుతుంది అంటున్నా? ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారా, ముగ్గురికి 2 years 2 years చూడండి, 2 సంవత్సరాలు. సో 3 మెంబర్స్కి 2 years ఉంది కాబట్టి 2 years క్యాన్సిల్ అయిపోతుంది. సపోజ్ ఇంటూ 2 రాసినాం అనుకో, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అందుకోసం మనం షార్ట్ కట్ ఇలా వెళ్ళాలి. టైం వేరు ఉంటే దీన్ని అప్లై చేయండి, టైం సేమ్ ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఈ అండ్ బి అండ్ ఇక్కడ సి తీసుకుంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు చెప్పండి. ఇక్కడేమో సో 12,000 అన్నాడు, ఇక్కడేమో సో 15,000 అని తీసుకున్నాడు, 15,000. అండ్ ఇక్కడేమో మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ? సో 18,000 అనేది సో ఇవ్వడం జరిగింది. అప్పుడు 3 0 అనేది మనం 3 zeros క్యాన్సిల్ చేసుకుంటే 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 4 3 ఎంత అంటే 5 అలాగే 3 ఎంత అంటే 6. 4:5:6 అనేది ఇన్వెస్ట్మెంట్ కదా, మరి దాన్ని ప్రాఫిట్ రేషియో కూడా మనం అదే చెప్పాల్సి వస్తుంది. ప్రాఫిట్ రేషియో కూడా అదే చెప్పాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్ అవుతుంది కాబట్టి లాభ నిష్పత్తి ఎంత అంటే 4:5:6 అని మాత్రమే చెప్తాం అన్నట్టు. ఓకేనా? ఇది దీని కాన్సెప్ట్. 4:5:6 సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Second one, so A invest 9,000 rupees for 6 months, B invest 12,000 rupees for 4 months, C invest 6,000 rupees for 1 year in a business. What is the ratio of their profit అంటున్నాడు. ఏ 9,000 రూపాయలను 6 నెలల కాలం పాటు, బి 12,000 రూపాయలను 4 నెలల కాలం పాటు, మరి సి 6,000 రూపాయలను 1 సంవత్సరం కాలం పాటు, 1 సంవత్సరం చూడండి, 1 సంవత్సరం కాలం పాటు ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. అయితే వారి లాభాల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. అంటే లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ సో 9,000, ఇక్కడ 9,000 రూపీస్ 6 months అంటే ఇలా డిఫరెంట్గా ఇచ్చింది కదా, టైం అనేది వేరువేరుగా ఉంది కాబట్టి ఏ అనేది ఇక్కడ ఎంత అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ 9,000 అలాగే 9,000 అలాగే ఎన్ని మంత్స్ అంటే 6 months అనేది ఇవ్వడం జరిగింది. సో బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఇక్కడ 12,000. ఇదంతా రాసుకుంటూ ఉండద్దు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి మీరు కూడా. సో 12,000 ఎన్ని మంత్స్ అంటే 4 months. అలాగే సి గురించి మనం డిస్కస్ చేస్తే ఎంత? సో 6,000 రూపాయలు. సో 6,000 రూపీస్ ఎంత అంటే 1 year అంటే ఎంత? 12 months అన్నట్టు. 1 year అంటే ఎంత? 12 months. అంటే ఇక్కడ టైమింగ్ అనేది వేరుగా ఉంది కదా, సో టైం అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏమని తీసుకోవాలంటున్నా? సో ఏ బి అండ్ సి తీసుకుంటాం కదా, అప్పుడు ఏ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తాం, బిని కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తాం, సిని కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే వారి లాభాల నిష్పత్తి వస్తుంది. అప్పుడు ఈ రేషియోని అందరికీ ఏమవుతుందంటే ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఓకేనా? ఆ రకంగా మనం తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ 9,000 అని రాస్తున్నాం కదా, ఇక్కడ మీరు జీరోస్ కట్ చేసుకోవచ్చు. 9,000 1,000 అనేది అలా జీరోస్ కట్ చేసుకోవచ్చు. అంటే 9 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 6. అలాగే ఇక్కడ చెప్పండి, సో 12 ఇంటూ ఎంత? 4 కదా, సో 12 ఇంటూ 4 రాస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 6 ఇంటూ 12 అని రాస్తున్నాం. సో 6 ఇంటూ 12 అనేది తీసుకుంటున్నాం. మరి 6 చూద్దాం. 6 1 జా, 6 2 జా, 6 ఎంత అంటే 1 జా కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకుంటే సో ఇక్కడ మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే కాదు. సో 2తోని ఇక్కడ 9 అవుతుంది. సో 2 4 8 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే సో 12 అవుతుంది. దీన్ని మనం లాభ నిష్పత్తి అనేది తీసుకోవాలి. ఓకేనా? సో లాభ నిష్పత్తి అనేది తీసుకోవాలి. ఇది ప్రాఫిట్ రేషియో అవుతుంది. క్లియర్ కదా? సో ప్రాఫిట్ రేషియో అనేది తీసుకోవాలి. సో ప్రాఫిట్ రేషియో అనేది తీసుకోవాలి. ఓకే, 9:8:12 అని చెప్పాలి. 9:8:12
సో 12 ఎక్కడుంది? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 9:8:12 అనేది ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ క్వశ్చన్స్ అన్నటివి. సో ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ బీస్ ఇన్ ద రేషియో 3:4 అండ్ రేషియో ఆఫ్ దేర్ డ్యూరేషన్ ఆర్ టైమ్ ఈస్ 2:5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్ అన్నాడు. అంటే ఏబీల మన పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:4 మరియు కాలాల మధ్య నిష్పత్తి 2:5 అయితే లాభాల మధ్య నిష్పత్తి ఎంత అంటే, అప్పుడు మనం కాలాలు కూడా ఇచ్చింది కదా, టైం కూడా ఇచ్చింది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకోవాలి. ఏబీల ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అంటే 3:4 అంటేనా. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అంటే 3:4. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్నట్టు, ఇన్వెస్ట్మెంట్ రేషియో. అలాగే అదే ఈబీ లేక టైం రేషియో కూడా ఉంది. అంటే ఎంత ఇచ్చిండు టైం రేషియో? 2:5. సో 2:5 అనేది టైం రేషియో ఉంది. మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే టైం అని తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే నేను ఏమొస్తుంది అని చెప్పిన? ప్రాఫిట్ వస్తుంది అని చెప్పిన. అప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే నాకు ఏమొస్తుంది? ప్రాఫిట్ రేషియో వస్తుంది, అంతే కదా. అప్పుడు మనం సో 3 2s 6, అలాగే 4 5s ఎంత రాసుకోవచ్చు అంటే 20. నువ్వు ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. 2 1s 2 2s అని కూడా కట్ చేసుకోవచ్చు. సో 2 3s అలాగే 2 ఎంత అంటే 10s. అంటే మనకి ప్రాఫిట్ రేషియో ఎంత వస్తుందంటే 3:10 వస్తుంది. సో అది సెకండ్ ఆప్షన్ రైట్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ చూడండి. ఏబి అండ్ సి ఇన్వెస్ట్ ఇన్ ద రేషియో సో 5:6:8. ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ 5:3:1. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. సో ఏబిసిల పెట్టుబడుల మధ్య నిష్పత్తి 5:6:8. లాభాల మధ్య నిష్పత్తి ప్రాఫిట్ రేషియో చూడండి, ప్రాఫిట్ లాభాల మధ్య నిష్పత్తి 5:3:1. మరి వారి కాలాల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, అప్పుడు మీరు ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ నీకు తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంది, ఏబిసిలా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంది. ఎంత ఇచ్చింది చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇచ్చిందంటే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 5:6:8 అని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చింది వాడు, అర్థమవుతుందా? ఇక్కడ ప్రాఫిట్ రేషియో A/B/Cల ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 5:3:1 అనేది ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు. మరి ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే టైం రేషియో. సో టైం రేషియో అనేది నాకు కావాలి. సో టైం రేషియో కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి లాజిక్ అప్లై చేస్తే చూడండి. ఇక్కడ ఏమంటామంటే సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, నేను ఇంట్రడక్షన్లో తీసుకున్నా. ఇన్వెస్ట్మెంట్ టైం తీసుకుంటే ఏమొస్తుంది అన్న మనం? ప్రాఫిట్ వస్తుంది. పెట్టుబడి ఇంటూ కాలం లాభం వస్తుంది. సో పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే నాకు ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది. ఇప్పుడు నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి? సో టైం గురించి కదా అడుగుతున్నాడు. అప్పుడు నాకు టైం కావాల్సి వస్తే ప్రాఫిట్ బై ఏం రాసుకోవచ్చు? ఇన్వెస్ట్మెంట్. సో టైం కావాల్సి వస్తే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవాలి. సపోజ్ ఏ ఉందనుకో, ఏ ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా. అప్పుడు ఏ యొక్క టైమే కావాల్సి వస్తే ఏ యొక్క ప్రాఫిట్ బై ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవాలి, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఏ ప్రాఫిట్ వస్తుంది. మరి అదే నేనేమంటున్నా అంటే ఇక్కడ టైం కావాల్సి వస్తే ఏ ప్రాఫిట్ బై ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 5, మరి ఏ ప్రాఫిట్ ఎంత 5. అర్థమవుతుందా? అలా ఏ ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, ఏ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో బి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, బి ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, మరి సి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, సి ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏబిసిల టైం రేషియో తీసుకోవడం కోసం ఇవి చూడండి. ఇప్పుడు ఏ ప్రాఫిట్ బై ఏ ఇన్వెస్ట్మెంట్, అప్పుడు 5/5 అని తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ 3/6 అని తీసుకోవాలి. 3/6 ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, అర్థమవుతుందా? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఎవరిది వాళ్ళకే తీసుకోవాలి. రైట్, అలాగే సో మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/8 ఎంత అంటే 8గా రాసుకోవచ్చు. 1/8గా రాస్తాం. అంటే ఇక్కడ 5/5 అంటే నీకేమొస్తుందంటే సో 1 వస్తుంది. 3 తీసుకుంటే 3 1s 3 2s అప్పుడు 1/2 వస్తుంది. అలాగే ఇక్కడ ఏమొస్తుంది అంటే 1/8 ఎంత అంటే 8 వస్తుంది. 1/8 వస్తుంది. అప్పుడు 2కి 8కి ఎల్సిఎం ఎంత అంటే సో ఎల్సిఎం ఎంత అంటే 8కి వస్తుంది. సో 2 8 ఎల్సిఎం 8 వస్తుంది. సో 1 × 8 ఎంత వస్తుందంటే 8. అలాగే సో 2 × ఎంత అంటే 4 వస్తుంది. అలాగే ఇంకోటి ఏమొస్తుంది అంటే 8 × 1 ఏమొస్తుంది అంటే సో 1 అని తీసుకోవాలి. అప్పుడు నీకు వచ్చే రేషియో 8:4:1 అని చెప్పాలి. అది దేనికి సంబంధించిన రేషియో అంటే టైం పీరియడ్ అని చెప్పాలి. సో టైం పీరియడ్ అన్నప్పుడు ఏం లేదు, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అడిగితే ఏం చేస్తారు? ప్రాఫిట్ బై టైం రివర్స్ కొడతారు. ఓకేనా, అలా తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటి? సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఇక్కడ ఫిఫ్త్ వన్, ఏబిఎన్సి స్టార్టెడ్ ఏ బిజినెస్, ద రేషియో ఆఫ్ దే డ్యూరేషన్ టైమ్ ఈస్ 2:3:6, ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈస్ 4:3:6, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్వశ్చన్. ఏబిసిల కాలాల మధ్య నిష్పత్తి 2:3:6, వారి లాభాల మధ్య నిష్పత్తి 4:3:6 అయితే వారి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ క్వశ్చన్ నీకు టైం రేషియో ఇచ్చిండు, సో టైం రేషియో ఇచ్చిండు అండ్ ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు, ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు. మనం ఏమనుకున్నాం చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే నాకు ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది. మరి అందులో నాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై ఏం చేసుకోవాలి, సో టైం అనేది తీసుకోవాలి, ప్రాఫిట్ బై టైం అనేది తీసుకోవాలి. అదే మనం ఇక్కడ సో ఏం చేస్తామంటే ఏబిసిలా సో టైం రేషియో ఎలా తీసుకోవచ్చు అంటే టైం రేషియో ఏమి ఇచ్చిండు వాడు 2:3:6 అనేది ఇచ్చిండు. మరి అదే ఏబిసిలో ఇక్కడ లాభాల మధ్య నిష్పత్తి ప్రాఫిట్ రేషియో ఏమి ఇచ్చింది చెప్పండి. సో ప్రాఫిట్ రేషియో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 4:3:6 అనేది ఇచ్చిండు. 4:3:6 నాకు అడుగుతున్నది ఇన్వెస్ట్మెంట్, వాడు అడుగుతున్నది ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ రేషియో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే ఏబిసిల రేషియో ఇన్వెస్ట్మెంట్ కావడానికి ఏం చేస్తామంటే ప్రాఫిట్ బై ఇవి చూడండి, ప్రాఫిట్ బై ఇక్కడ టైం అని తీసుకోవాలి. అంటే 4 ఎంత అంటే 2, అలాగే ఇక్కడ 3 ఎంత అంటే 3, అలాగే నెక్స్ట్ 6 ఎంత అంటే 6 అని తీసుకోవాలి. సో 2తోని కట్ చేసే 2 2s, అలాగే 3/3 1 వస్తుంది, అలాగే 6/6 1 వస్తుంది. అంటే నీ ఆన్సర్ 2:1:1 అనేది ఆన్సర్గా చెప్పాలి. సో 2:1:1 అనేది ఆన్సర్గా చెప్పాలి. ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ వన్, ఏబిఎన్సి స్టార్టెడ్ ఏ బిజినెస్, ఏ ఇన్వెస్ట్ 2560 రూపీస్ అండ్ గెట్స్ 1105. సో ప్రాఫిట్ ఇది ఉండదు అండ్ గెట్స్ అనేది ఉండదు ఇక్కడ. ఈ పాయింట్ని కట్ చేసుకోండి, ఈ పాయింట్ని కట్ చేసుకోండి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year అనేది కట్ చేసుకోండి, ఇక్కడ వరకు కట్ చేసుకోండి. రైట్, ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్, ఏ ఇన్వెస్ట్ 2560 రూపీస్ and B invest 2000 rupees and gets 1105 rupees profit after 1 year. If A share is 320 rupees, then what is the investment of C అంటున్నాడు. సో చూడండి, ఏబిసిలో ఒక వ్యాపారంను ప్రారంభించారు. ఏ 2560 రూపాయలను, బి 2000 రూపాయలను పెట్టుబడి పెట్టి మరి సంవత్సరం తర్వాత మొత్తం 1105 రూపాయల లాభం పొందారు. అయితే అందులో మొత్తం లాభంలో ఏ లాభం 320 రూపాయలు అయితే సి పెట్టుబడి ఎంత. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇక్కడ రావద్దు, కొంచెం ఒక 20-30 క్వశ్చన్ దగ్గర రావాలి. సరే చూద్దాం. ఇక్కడ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ షార్ట్ కట్ ఏంటంటే ఏ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2560, అలాగే బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2000, మరి సి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే తెలియదు, ఎక్స్ అడుగుతున్న సి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు. సో సి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు అంటే సి తెలియదు. అండ్ ఇంకోటి టైం గురించి ఏమన్నా మెన్షన్ చేసారు ఇక్కడ, సంవత్సరం అన్నాడు. ఏమన్నాడు, 1 year. 1 year తర్వాత ముగ్గురికి 1 year అన్నట్టే. సో ఇక్కడ సంవత్సరం అన్నాడు కదా, సంవత్సరానికి ఇయర్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఆ లాభం ఎంత అంటే ఏమని చెప్పింది ఇక్కడ. సో 1105 రూపాయల లాభం వచ్చింది, 1105. ఆ 1105లో ఈ ముగ్గురికి కదా డివైడ్ చేయాలి, ఏ బి అండ్ సి. ఈ 1105 రూపాయల లాభం ఉంది కదా, ఆ లాభాన్ని ముగ్గురికి కదా డివైడ్ చేయాలి. ఆ ముగ్గురికి డివైడ్ చేసే క్రమంలో ఏకి ఎంత వచ్చిందన్నాడు, 320 వచ్చిందన్నాడు. అంటే మొత్తం ప్రాఫిట్ ఉంది, టోటల్ ప్రాఫిట్ ఉంది, ఏ ప్రాఫిట్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇది కాన్సెప్ట్ అబ్బా. సో A:B:C అని తీసుకుంటే మనం ప్రాఫిట్ రేషియో ఎట్లా తీసుకుంటాం చెప్పండి. సో ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా, కానీ ఇక్కడ టైం అందరికీ సమానం కాబట్టి సో 25 ఇలా 60, అలాగే నెక్స్ట్ ఎంత అంటే 2000, అలాగే నెక్స్ట్ ఎంత అంటే ఎక్స్ఎస్సి అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఎప్పుడైతే మనం ప్రాఫిట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందో అందరికీ టైం అనేది ఈక్వల్ కాబట్టి అప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్గా తీసుకోవచ్చు. అప్పుడు ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్ రేషియో అవుతుంది, ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో టోటల్ ప్రాఫిట్ టోటల్ అనేది అప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది, టోటల్ ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ ఏ ఉంది, టోటల్ ప్రాఫిట్ ఉంది. అందుకోసం దీన్ని ఇలా తీసుకోండి. 2560 ఉంది. సో 2560 ఉంది బై ఇక్కడ 2000 ప్లస్ 2000 అంటే 4560 అవుతుంది. సో 4560 ప్లస్ ఎంత అంటే ఎక్స్ అని తీసుకోవచ్చు, అంటే టోటల్
సో ఇక్కడ ఏ బై టోటల్ తీసుకున్నా ఏ ఎంత ఇక్కడ 320 చూడండి. సో ఏ ఎంత అంటే 320 బై ఎంత అంటే 1105 దాన్ని మనం మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. సో 8 తీసుకుంటే 8 ఎంత అంటే 4 8 ఎంత అంటే 3 8 2 మళ్ళీ 4తో తీసుకుంటే 4 ఎంత అంటే 8 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అప్పుడు సో 8 × 5 క్రాస్ మల్టిప్లై చేస్తాం. 8 5 40. సో మళ్ళీ 4 అలాగే 8 1 8 మళ్ళీ 8 1 8. సో 8840 వస్తుంది. మళ్ళీ ఇది కూడా ఇంటూ 1 కాబట్టి సో దీని ఈక్వల్స్ టు 4 5 ఏం రాస్తాం 60 ప్లస్ ఎంత అంటే ఎక్స్ అని రాసుకోవాలి. అందులో ఎక్స్ అనేది నాకు కావాల్సి వస్తే సో 8840 మైనస్ ఎంత అంటే 4560 తీసేస్తాం. 8840 సో అందులోకి వెళ్ళి సో 4560 మైనస్ చేస్తాం. అప్పుడు ఎక్స్ వాల్యూ సి కదా, అప్పుడు మనకి ఇక్కడ తీసుకోవాల్సి వస్తే 0 - 0 0. అలాగే ఇక్కడ 14లో 6 పోతే 8. సో 14లో మనం ఎక్కడెంత 6 తీసుకుంటే 8 అంటే ఇక్కడ 7 7 - 5 ఎంత అంటే 2. అలాగే 8 - 4 ఎంత అంటే సో 4 వస్తుంది. కాబట్టి సో 4280 అనేది సి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఏమవుతుంది సి ఇన్వెస్ట్మెంట్ 4280 అవుతుంది. ఇది కాన్సెప్ట్. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఉందా ముగ్గురిది, సి వాల్యూ తెలియదు కదా మనకి, మరి ఈ ముగ్గురిది ఉంది కదా, ఇది కూడా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటున్నాం ప్రాఫిట్ అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ తోటే లాభ నిష్పత్తిని తీసుకుంటున్నాం. అప్పుడు నువ్వు ఇక్కడ సో టోటల్ ఉంది ఒకరిది ఉంది అని అంటే లాజిక్ ఇది అన్నట్టు ఏ ఒకరిది ఉందా బై టోటల్ ప్రాఫిట్ ఇక్కడ ఏ బై టోటల్ ఎప్పుడైతే నువ్వు రాస్తున్నావో ఇక్కడ కూడా ఏ బై టోటల్ అని దీన్ని ఈ వాల్యూస్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ వాల్యూస్ కూడా దేని గురించి చెప్తాయంటే లాభం గురించే చెప్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే లాభం, ఇది లాభమే కాబట్టి ఈక్వల్ చేస్తున్నాను నేను. అర్థమవుతుందా? అప్పుడు ఏ బై టోటల్ అని తీసుకుంటే ఇక్కడ ఏ ఉంది టోటల్ ఉందా, అందుకోసం ఇది కూడా ఇందులో కూడా ఏ టోటల్ తీసుకోవాలి. అప్పుడు ఈక్వల్ చేసే ఎవరిదన్నా ఒకరిది అడిగిన ఇది వాల్యూ అనేది బయటికి వస్తుంది. సో అలా సో సెకండ్ ఆప్షన్ 4280 అనేది నీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th one. ABNC started a business with 20,000 rupees and 25,000 rupees and 30,000 rupees respectively. Their total profit after 1 year is 16,500. What is the share of C అంటున్నాడు. సో ఏబిసిలు వరుసగా ఒక వ్యాపారాన్ని 20,000 రూపాయలు 25,000 రూపాయలు 30,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత వారు పొందిన మొత్తం లాభం 16,500 రూపాయలు అయితే సి వాటా ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ ప్రాఫిట్ ఇక్కడ ఇచ్చిండు అంతే తప్ప ఏం లేదు. సో ఇలా షార్ట్ కట్ వెళ్ళిపోండి. ఏ అనేవాడు ఎంత పెట్టిండంటే 20,000 ఇన్వెస్ట్ చేసిండు. అలాగే బి అనేటోడు వ్యాపారం ఎంత సో 25,000 ఇన్వెస్ట్ చేసిండు. అలాగే ఇక్కడ ఇది ఎంత అంటే 30,000 ఇన్వెస్ట్ చేసిండు. ముగ్గురికి టైం పీరియడ్ ఒక 1 year ఉంది, ఇక్కడ సంవత్సరానికి ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక సంవత్సరం తర్వాత సో ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year అన్నాడు. సో ఒక సంవత్సరం తర్వాత ప్రాఫిట్ లాభం ఎంత వచ్చిందంటే సో ప్రాఫిట్ లాభం ఎంత వచ్చిందంటే 16,500 వచ్చింది. 16,500. ఈ 16,500 ఇప్పుడు ఏం లేదు 20,000 25,000 30,000 రూపాయలు పెట్టి వాళ్ళు బిజినెస్ రన్ చేశారు కదా, సంవత్సరానికి 16,500 లాభం వచ్చింది. మరి ఈ లాభాన్ని ముగ్గురికి పంచుకోవాలి కదా. సో ఈ లాభాన్ని ఎవరెవరికి డివైడ్ చేయాలి, మనం ముగ్గురికి డివైడ్ చేయాలి. A/B/C అంటే వాళ్ళ లాభ నిష్పత్తి ఉండాలన్నట్టు. ఓకే, లాభ నిష్పత్తి ఉంటే నేను డివైడ్ చేసుకోవచ్చు. ఆ లాభ నిష్పత్తి ఎక్కడి నుండి తీసుకోవాలంటే వాళ్ళు ఎవరైతే ఎంత ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళ టైం పీరియడ్ ఎంత ఉంటుందో దానిపైన ప్రాఫిట్ రేషియో బయటకు వస్తుంది. అప్పుడు సో ఇది 20 ఇది 25 30 కానీ అందరికీ ఒకటే సంవత్సరం కదా. అప్పుడు నేనేమన్నా అందరికీ సేమ్ టైం పీరియడ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్ రేషియోగా మలుచుకోవచ్చు అన్నా కదా, కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నా కదా. అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు సో ఏబిసి అని తీసుకుంటే ఇక్కడ ఎంత 20, ఇక్కడ ఎంత 25, ఇక్కడ ఎంత 30. అప్పుడు 5 తీసుకుంటే 4, 5 తీసుకుంటే 5 తీసుకుంటే 6. అప్పుడు 4 5 6 వచ్చింది చూసిరా, దీన్ని మనం లాభ నిష్పత్తిగా రాసుకుంటాం. అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ సో 4 5 6 అని రాసుకోవచ్చు. మీరు 4 5 6 అని రాసుకోవచ్చు. దాన్ని మనం సో 4 5 ఇక్కడ అంటే 15 parts టోటల్ ఎంత అంటే 15 parts. చూడండి ఎందుకంటే ముగ్గురిది కదా ఇది. చూడండి వీనికి 4 భాగాల లాభం రావాలి, వీనికి 5 భాగాలు, వానికి ఎంత రావాలి 6 భాగాలు రావాలి. మరి ముగ్గురికి ఎన్ని భాగాలు రావాలి 15 భాగాలు రావాలి, 15 parts. మరి 15 partsకి వాల్యూ ఎంత అంటే 16,500
1100 అంటే టోటల్ ప్రాఫిట్ టోటల్ పార్ట్స్ ఈక్వల్ చేసిన మనకి ఇప్పుడు ఎవరిది అడుగుతున్నాడు సి మాట. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి అన్నాడా? సి అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 6 పార్ట్స్ ఓకేనా. సో 6 పార్ట్స్ ఎంత అని తీసుకోవాలి. అప్పుడు 15 తీసుకుంటే 15 ఎంతలో పోతుందంటే 1 15 ఎంత అంటే 1 15 11 165 వస్తుంది. 0 0 కట్ చేస్తున్నా అంటే 6 ఇంటూ 1100 అని తీసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే 11 ఇంటూ 6 ఎంత అంటే సో 6600 అనేది సి వాల్యూ అవుతుంది. అంటే ఇప్పుడు సి వాల్యూ ఎంత అని చెప్తారు మీరు? సో 6600 అని చెప్పాలి. సో ఆప్షన్ థర్డ్ అనేది నీ ఆన్సర్ రైట్ అవుతుంది ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా డివైడ్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప ఏం లేదు. సో ఏ ఇన్వెస్ట్ 8000 రూపీస్ ఫర్ 6 మంత్స్, బి ఇన్వెస్ట్ 6000 రూపీస్ ఫర్ 10 months అండ్ సి ఇన్వెస్ట్ 12000 రూపీస్ ఫర్ 4 months. ఇఫ్ సి గెయిన్స్ 960 రూపీస్ ఫ్రమ్ ది టోటల్ ప్రాఫిట్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. సో ఏ 8000 రూపాయలను 6 నెలల కాలం, బి 6000 రూపాయలను 10 నెలల కాలం, సి 12000 రూపాయలను సో 4 నెలల కాలం మరి పాటు వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచారు. వారికి వచ్చిన మొత్తం లాభంలో సి లాభం 960 రూపాయలు, సి లాభం 960 రూపాయలు అయితే వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు నేనేమంటున్నా అంటే క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మీరు ఒకటే కాన్సెప్ట్ ఓకే, ఇలా లాభాన్ని డివైడ్ చేయడానికి నీకు రేషియో అవసరం, అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో అందుకోసం ఏ అనేది 8000 ఇన్వెస్ట్ చేసిండు బట్ 6 months, వన్ టైం పీరియడ్ ఎంత 6 months టైం పీరియడ్ అన్నట్టు ఓకే. 6 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. బి అనేటోడు ఎంత అంటే సో 6000 రూపాయలు పెట్టిండు, ఇతను ఎంతకాలం ఉన్నాడంటే 10 months. సి అనేటోడు 12000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు, మరి అతను ఎంత అంటే సో ఇక్కడ ఏమన్నాడు మనకి 4 నెలల కాలం 4 months. 4 నెలల కాలం ఇన్వెస్ట్ చేశారు. టైం అనేది వేరు ఉంది కదా. సో ఇక్కడ టోటల్ టైం డ్యూరేషన్ అంటే పార్ట్నర్ అంటే బిజినెస్ ఎన్ని రోజులు నడిచిందంటే ఇగో ఇది. సో ఎప్పుడైనా బిజినెస్ ఎన్ని రోజులు నడిచిందంటే 10 నెలల కాలం, ఎవరిదైతే హైయెస్ట్ టైం ఉందో వాళ్ళది అంటే బిజినెస్ 10 నెలల కాలం మొత్తం టైం పీరియడ్ అన్నట్టు. వీడు 6 నెలలకు డ్రాప్ అయ్యింది, వీడు 4 నెలలకు డ్రాప్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. సరే వదిలేయిగా. అప్పుడు లాభం వచ్చిందంట వాళ్ళకి. మరి లాభం ఎంత అనేది తెలుసా? టోటల్ లాభం ఎంత సో తెలుసా మనకి? తెలియదు. సో టోటల్ లాభం తెలియదు. ఆ టోటల్ లాభాన్ని ఎంతమందికి డివైడ్ చేస్తాం మనం? ఏ బి సి ముగ్గురికి కదా డివైడ్ చేయాలి. ఆ మొత్తం లాభాన్ని వాళ్ళకి వచ్చిన మొత్తం ఏదైతే ఉందో ఏది టోటల్ ప్రాఫిట్ని తెలియదు, ఇవ్వలేదు. టోటల్ ప్రాఫిట్ అనేది ఇవ్వలేదు, వాడు అదే కనుక్కోమంటున్నాడు. ఆ టోటల్ ప్రాఫిట్ని ఎవరెవరికి డివైడ్ చేస్తాం? ముగ్గురికి డివైడ్ చేస్తాం. అందులో సికి వచ్చిన వాటా ఎంత అంటే 960. సో చూడండి, సి గెయిన్ 960 రూపీస్ ఇన్ ద టోటల్ ప్రాఫిట్ అంటున్నాడు. అంటే 960 రూపాయలు. సో 960 రూపాయలు సో ఎవరికి వస్తున్నాయి అంటే సికి వస్తున్నాయి. 960 రూపాయలు ఎవరికి వస్తున్నాయి? సికి వస్తున్నాయి అంటున్నాడు. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. బిఫోర్ క్వశ్చన్ టోటల్ ఉండే, సో సి ఎంత అని అడిగిండు. ఇప్పుడు సి ఇచ్చిండు, టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే నాకు ఇప్పుడు సి రేషియో ఉంటే టోటల్ వచ్చేస్తుంది, అది కాన్సెప్ట్. అందుకోసం ఇగో నంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సల్ రైట్. అప్పుడు A/B/C అనేది తీసుకుంటే ఇక్కడ టైం ఉంది కదా, టైం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇంటూ కాలం, అలాగే పెట్టుబడి ఇంటూ కాలం, అలాగే పెట్టుబడి ఇంటూ కాలం అనేది తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ 8 ఇంటూ ఎంత అంటే 6, అలాగే ఇక్కడ 6 ఇంటూ ఎంత అంటే 10, అలాగే ఇక్కడ 12 ఇంటూ ఎంత అంటే 4 అని తీసుకుంటాం ఓకేనా. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే ఇగో 6 1 6 ఎంత అంటే సో 2 కట్ చేసుకోవచ్చు. 2తోని కట్ చేస్తే 2 ఎంతలో పోతుంది అంటే 5 2 1 2 ఎంత అంటే 4 అంటే ఇక్కడ నీకేముందంటే 4 ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది సో 4 ఉంది. అప్పుడు మనం సో ఏబీసీల రేషియో 4 ఏం రాసుకోవచ్చు, 5 ఎంత రాసుకోవచ్చు అంటే 4 అనేది వస్తుంది. 4 మరి ఇది దేని గురించి చెప్తుంది అంటే ప్రాఫిట్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఒక్కటి ఆలోచించు, నీకు ఇచ్చిన వాల్యూ 960 రూపాయలు. 960 రూపాయలు అనేది ఎవరి వాల్యూ? మొత్తం అంటున్నాడా లేదంటే ఒకరిది ఇచ్చిండా అని చూడాలి. ఒకరిది ఇచ్చిండు 960 ఒకరిది ఇచ్చిండు అంటే సి. అప్పుడు సి యొక్క వాల్యూ ఇచ్చినప్పుడు సి యొక్క రేషియో తోటే లింక్ తీసుకోవాలి. అప్పుడు సి గురించి తీసుకోవాలి. అప్పుడు ఎన్ని పార్ట్స్? 4 భాగాలు. అంటే వీనికి 4 వీనికి 5 వీనికి 4 భాగాలు ఈ లాభాన్ని డివైడ్ చేస్తాం. అందులో సి ఎంత అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్కి తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 960. ఇప్పుడు వాడు అడుగుతున్నది ఏ అడిగిండా బి అడిగిండా చూడాలి, లేదంటే మొత్తం అడిగిండా చూడాలి. అప్పుడు మొత్తం లాభం అన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు మనకి ఇక్కడ సో 4 + 5 9 ఎంత అంటే 13 పార్ట్స్ వస్తుందండి. ఎంత వస్తుంది అంటున్నా? 13 భాగాలు వస్తుంది. ఆ 13 భాగాలు అనేది దేని గురించి చెప్తుంది అంటే టోటల్ గురించి చెప్తుంది. అప్పుడు నువ్వు కట్ చేసుకుంటే 4తోని కట్ చేస్తే 4 ఎంతలో పోతుంది అంటే 24 పోతుంది. అప్పుడు నీకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ అనేది ఏమొస్తుందంటే 13 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 240 అని రాసుకోవాలి. సో 0కి 0 13 4 52, అలాగే 13 2 26 + 5 ఎంత అంటే 31 వస్తుంది. అంటే వాళ్ళకి వచ్చిన మొత్తం లాభం 3120 వస్తుంది. ఎంత వస్తుంది? సో 3120 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది
అంటే నీకు ఇక్కడ క్వశ్చన్లో ఏం అప్లై చేయాలంటే అసలు వాల్యూ ఎవరిది ఇచ్చిండు, ఎవరిది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనేది చూసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th one. The ratio of investment of ABC is 1/2:1/3:1/5 and the ratio of time duration is 1:2:3. If C share of profit is 540 rupees, then what is the సమ్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ఏబీసీల పెట్టుబడుల మధ్య నిష్పత్తి సో 1/2:1/3:1/5. వారి కాలాల మధ్య నిష్పత్తి 1:2:3. అందులో సి వాటా 545 అనేది ఉండదు, 540 రూపాయలు అయితే వారు పొందిన మొత్తం లాభం ఎంత, మొత్తం లాభం ఎంత కదా అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇది షార్ట్ కట్ అప్లై చేయాలి. ఏబీసీల ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ రేషియో అంతేనా. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది తీసుకుంటే ఎంత ఇచ్చింది చెప్పండి, 1/2:1/3 అలాగే 1 ఎంత అంటే 5 అని తీసుకోవచ్చు. 1/2 1/3 1/5 అని తీసుకుంటాం. మరి వాటి యొక్క కాలాల మధ్య నిష్పత్తి టైం డ్యూరేషన్ రేషియో, అప్పుడు ఏబీసీల టైం డ్యూరేషన్ రేషియో ఎంత ఇచ్చిందంటే 1:2:3 అనేది తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి లాభం తీసుకోవాలంటే మనం ఏమనుకుంటాం చెప్పండి, పెట్టుబడి ఇంటూ ఏం చేస్తాం కాలం. లాభం తీసుకోవాలంటే పెట్టుబడి ఇంటూ కాలం కదా. మరి ఆ లాభం టోటల్ లాభం మొత్తం లాభం ఎంతనో చెప్పలేదు. మరి మొత్తం లాభాన్ని ఎంతమందికి డివైడ్ చేయాలి, మనం ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి డివైడ్ చేయాలి. అప్పుడు ముగ్గురికి ఏబిసి ముగ్గురికి డివైడ్ చేస్తే అందులో సి వాటా ఎంత వస్తుందంట 540. సేమ్ బిఫోర్ క్వశ్చన్ అంటే సి వాటా అంటే మొత్తం లాభాన్ని మనం పంచితే 540 సికి వస్తుంది. అప్పుడు నాకు మొత్తం ప్రాఫిట్ ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే అంటే నాకు ప్రాఫిట్ రేషియో కావాలి కరెక్టే, కానీ ఇది భిన్నంలో ఉంది, ఇది నార్మల్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇది టైం రేషియో, సో ఇది టైం రేషియో, ఇదేమో ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తేనే కదా నీకు ప్రాఫిట్ వస్తుంది. అందుకోసం ఇది ఈ భిన్నాన్ని మనం మార్చాలి. అర్థమవుతుందా, ఈ భిన్నాన్ని మనం మార్చాలి. సో 2 3 5 అంటే ఎల్సిఎం తీసుకోవచ్చు. లేదా ఎప్పుడైతే నీకు ఇక్కడ మనం అనుకున్నాం కదా A:B:Cల ఇన్వర్స్ అంటే ఏం రాసినావు నువ్వు 1/A అలాగే 1/B అలాగే ఏం రాసినావు 1/C అని రాసినాం. ఇన్వర్స్ రేషియో అంటే 1/A 1/B 1/C వచ్చిందంటే ఏబీసీలో ఇన్వర్స్ అన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ కూడా 1/2 1/3 1/4 వచ్చిందంటేనే 2 3 5ల ఇన్వర్స్ అన్నట్టే కదా. అప్పుడు మనం దీని నుండి ఏం తీసుకోవచ్చు అంటే సో 2:3:5ల ఇన్వర్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా, ఇన్వర్స్ తీసుకోవాలి. లేదంటే 2 3 6 6 5 30 ఎల్సిఎం తోటి కూడా వెళ్ళచ్చు. ఓకే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం చెప్పండి 3 5 15, అలాగే ఇక్కడ ఏం రాస్తాం 2 5 10, అలాగే ఇక్కడ ఏం రాస్తాం 2 3 6. మనం ఏమనుకున్నాం సో ఒకటి క్లోజ్ చేస్తే ఇంకోటి, సో ఇప్పుడు ఒకటి దీని ఇన్వర్స్ రావాలంటే 3 5 15, దీని ఇన్వర్స్ రావాలంటే దాన్ని క్లోజ్ చేస్తే 2 5 10, దీని ఇన్వర్స్ రావాలంటే 2 3 6 అని చెప్పాలి అన్న. అలాగే ఇన్వర్స్ రేషియో వచ్చింది కదా. మరి ఇది దేని గురించి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం అన్నట్టు, అంటే 1/2 1/3 1/5ని ఇలా మార్చుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇంటూ టైం తీసుకోండి, ఇంటూ టైం 1 ఇంటూ టైం 2 ఇంటూ టైం 3 అన్నట్టు. రైట్ టైం తీసుకొని మల్టిప్లై చేస్తాం కదా. సో 51 15 10 2 20 అలాగే 8 3 సో అంటే 6 3 18 అని రాసుకోవాలి. అంటే 15 20 18 వస్తుంది. ఇగో చూడండి ఈ రేషియో ఎంత వస్తుందంటే 15 అలాగే 20 అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ సో 18 అనేది వస్తుంది. ఎంత 18. ఇప్పుడు చెప్పండి సి రేషియో ఎంత, సో సి రేషియో 18, సి ప్రాఫిట్ ఎంత 540. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే 18 పార్ట్స్కి 540 అయితే 18 పార్ట్స్కి 540 అయితే మరి మనకి టోటల్ పార్ట్స్ అన్నాడు కదా. అప్పుడు 35 ప్లస్ ఇక్కడ ఎంత అంటే సో 45 ప్లస్ 8 ఎంత అంటే 53 వస్తుంది. ఎన్ని భాగాలు 53 భాగాలు వస్తుంది. దాన్ని మనం మల్టిప్లై చేద్దాం. సో 18 తీసుకోండి, 18 ఎంతలో పోతుందంటే 3 53 ఇంటూ 3 ఎంత అంటే సో టోటల్ ప్రాఫిట్ కోసం 53 ఇంటూ సో 30 0 3 3 9 3 5 15 అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 1590 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా, ఇలా మనం డివైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So 10th one, same story. The ratio of investment of ABC is 2/3:3/4:1/5 and the ratio of time period is 3/4:2/5:1/2. From the total profit C's share is 1800 rupees. Then what is the share of A అంటున్నాడు. What is the A share అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సరే చూడండి ఏబిసిలు పెట్టుబడుల మధ్య నిష్పత్తి సో 2/3:3/4 1/5. వారి కాలాల మధ్య నిష్పత్తి సో 3/4 2/5 1/2. వారికి వచ్చిన మొత్తం
మొత్తం లాభంలో సి వాటా ఎంత, 1800, అందులో ఏ వాటా ఎంత అంటే నేను మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ వెళ్తున్నా. ఇలా మనం లింక్ తీసుకునే వారికి నీకు క్లారిటీ వచ్చేసే వారికి అన్నీ రాస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ పైన వెళ్ళిపోవాలి, ఇక అర్థమవుతుందా? అలా తీసుకుంటే ఇగో ఏబిసిల రేషియో. సో ఇక్కడ ఏబిసిలో ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే ఏబిసిలో ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2/, ఎంత అంటే 3, అలాగే 3/, ఎంత అంటే 4, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 1/, ఎంత అంటే 5 అని తీసుకోవచ్చు. ఓకే, అలా 1/5 అని తీసుకున్నాం. ఇప్పుడు సో 2/3, అలా 2/3, 3/4, 1/5 ఉంది కదా, దీన్ని నార్మల్ రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. సో భిన్నంలో ఉండకూడదు, నార్మల్లో ఉండాలి. మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి. అప్పుడే నాకు ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అక్కడ టైం కూడా ఉంది. సో టైం కూడా ఉంది కాబట్టి ఫస్ట్ వాటిని నార్మల్లోకి మార్చాలి. అదే A/B/C ఉందనుకో, దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇగో 3/4 అని రాస్తున్నా, అలాగే సో 2/5 అని రాస్తున్నా, అలాగే ఇక్కడ 1/2 అని రాస్తున్నా. ఓకేనా, అలా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం దీనికి నార్మల్ మార్చాలంటే ఒకటి, సో 3, 4, 5లకి సో 3, 4, 5 యొక్క ఎల్సిఎం తీసుకోండి. ఓకే, ఎల్సిఎం. మరి ఇంతకుముందేమో ఇన్వర్స్ అన్న, ఇప్పుడేమో ఎల్సిఎం అంటున్నా. అంటే ఎప్పుడైతే నీకు ఇక్కడ 1/2, 1/3, 1/5 అని ఎప్పుడైతే ఉంటుందో అలా 1, 1, 1 ఉంటే దాన్ని ఇన్వర్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా 2/3 ఉంటే మాత్రం దాన్ని ఎల్సిఎం తోటి వెళ్ళాలి. ఓకే, సో 3, 4, 12, 5 ఎంత అంటే 60. సో ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు చెప్తా. 3, సో ఇక్కడ 3 అనేది 60 అవ్వాలంటే ఇంటూ ఎంత 20, అప్పుడు 22 ఎంత అంటే 40 అని తీసుకోవచ్చు. అలాగే 4 తీసుకోండి, చూడండి 4 ఎంత అంటే 15. సో 4 ఎంత అంటే 15. సో 4 ఇక్కడ ఎంతలో పోతుంది అంటే 15లో పోతుంది. అప్పుడు 15 మూలు ఎంత అంటే 45. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 5 12లో పోతుంది కాబట్టి 12 అది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇక్కడ కూడా అది అంటే 4, 5, ఇక్కడ 4, అలాగే 5, అలాగే 2కి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకోండి, 4, 5, 2కి ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు మనకు ఎంత వస్తుంది అని అంటే 20 వస్తుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 20. 4 ఎంతలో పోతుంది 5లో, 5 మూలు ఎంత అంటే 15 అని రాయొచ్చు. 15, 5 మూలు ఎంత అంటే సో 15 అని రాయొచ్చు. అలాగే 5 4లో పోతుంది, 4 2ల 8, 4 2 8 తీసుకోవచ్చు. 2 ఎన్ని టైమ్స్ అవుతుంది 10 టైమ్స్. అప్పుడు ఈస్ట్ ఎంత రాసుకోవచ్చు అంటే 10. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తేనే కదా నీకు ప్రాఫిట్ రేషియో వస్తుంది. అప్పుడు సో ఏబిసిల యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రాఫిట్ రేషియో తీసుకోవాలి. 40 ఇంటూ ఎంత సో 15 అవుతుంది. అలాగే సో 45 ఇంటూ ఎంత సో 45 ఇంటూ 8 అవుతుంది. అలాగే నెక్స్ట్ 12 ఇంటూ ఎంత సో 10 అని తీసుకోవాలి. 12 ఇంటూ 10. ఇప్పుడు మనం 5తో తీసుకుంటే 5 ఎంతలో పోతుందంటే 2 5 ఎంతలో పోతుందంటే 9 5 ఎంతలో పోతుందంటే 3 ఇప్పుడు మళ్ళీ 2తో ఏమన్నా క్యాన్సిల్ అవుతుందంటే అవుతుంది, చూడండి. సో 2 తీసుకుంటే 2 1 2 ఎంత అంటే 4 అలాగే 2 ఎంత అంటే 20 కట్ చేసుకోవచ్చు. అదే 4 కట్ చేస్తే 4 తీసుకుంటే 4 ఎంత అంటే 3 4 ఎంత అంటే ఇక్కడ 5 కట్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే 3 1 సో 3 ఎంత అంటే 3 ఎంత అంటే 1 కట్ అవుతుంది. అప్పుడు 5 3 1 రేషియో వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ 5:3:1 రేషియో వస్తుంది. సో 5:3:1 రేషియో అనేది వస్తుంది. మరి అందులో సి వాటా ఎంత అన్నాడు అక్కడ, సో ఇక్కడ 1800 అన్నాడు. అప్పుడు 5:3:1 కదా, అది ఏబిసిల యొక్క ప్రాఫిట్ రేషియో. అప్పుడు C1 కదా, అప్పుడు ఒక భాగానికి 1800 రూపాయలు అయితే మరి 5 భాగాలకి ఎంత అని తీసుకోవాలి. 5 భాగాలకి ఎంత అని తీసుకుంటే 18 5ల 90 వస్తుంది. కాబట్టి సో 9000 రూపాయలు ఏ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏ అడిగిండు కాబట్టి 5 పార్ట్స్కి ఎంత అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ రకంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలా ఫ్రాక్షన్లో ఉన్న వాటిని నార్మల్ రేషియోలకి మార్చుకొని చేయాలి. అర్థమైందిగా? సో అప్పుడు 9000 రూపీస్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th one. AB and C are partners in a business. A kept the half of the investment for the second half of the period time. B kept one third of the investment for 1/3 of the period. C kept remaining investment for remaining time. If C's share is 900 rupees, what is the total profit అనేది క్వశ్చన్. సో ఒక వ్యాపారంలో ఏబిసిలు భాగస్వాములు ఏ రెండో వంతు అంటున్నాడు. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రెండో వంతు పెట్టుబడిని
సో రెండో వంతు కాలం పాటు రెండో వంతు పెట్టుబడిని రెండో వంతు కాలం పాటు, అలాగే బి అనేటోడు సో బి అనేటోడు మూడో వంతు పెట్టుబడిని మూడో వంతు కాలం పాటు, సి అనేటోడు మిగిలిన కాలం సో సి అనేటోడు మిగిలిన కాలం మరి మిగిలిన కాలం పాటు మిగిలిన పెట్టుబడిని మిగిలిన కాలం పాటు మరి ఒక వ్యాపారంలో ఉంచారు. మరి వారిలో సి వాటా 900 రూపాయలు అయితే మొత్తం లాభం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చెప్తాం, ఏం తీసుకుందాం అనేది చూద్దాం. సో ఇక్కడ షార్ట్ కట్ ఏం తీసుకుంటున్నా అంటే కాన్సెప్ట్ చూడండి, ఈ రెండో వంతు పెట్టుబడిని రెండో వంతు కాలం అన్నాడు కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాస్తున్నాం, ఇక్కడ టైము. మీరు ఇలా మంచిగా రాసుకుంటూ ఉండొద్దు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1/2 అన్నాడు, ఏ ఇన్వెస్ట్మెంట్ 1/2. ఇందులో బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడంటే 1/3 అన్నాడు, 1/3 మూడో వంతు. మరి సి ఎంత అన్నాడంటే రిమైనింగ్ అన్నాడు. సో రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సి. ఇన్వెస్ట్మెంట్ గురించి టైం తీసుకుంటే అందులో టోటల్ టైం ఏదైతే ఉందో అందులో ఏ టైము 1/2, మరి టోటల్ టైం ఎంతైతే ఉంటుందో అందులో బి టైము 1/3, అందులో సి ఎంత అంటే మిగిలిన కాలం అని తీసుకుంటాం. సి ఏమని చెప్పాలి, మిగిలిన కాలం అని చెప్పాలి. ఇది కాన్సెప్ట్ టైం గురించి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ముగ్గురిది ఎంత అనేది మనకి చెప్పలేదు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనకి చెప్తలేడు. కానీ మరి అందులో మాత్రం 1/2 ఏ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అందులో 1/3 బి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ టోటల్లో రెండో వంతు కదా, ఒకటో వంతు కదా, టోటల్లో ఒకటో వంతు కదా, ఇది టోటల్ కదా. 1/2 అంటే మనం ఏమనుకున్నాం, 1/2 అంటే /2 అంటే టోటల్ గురించి చెప్తుంది అని చెప్పినానే లేదా. మరి అలా తీసుకున్నప్పుడు ఇది టోటల్ కదా, ఇది టోటల్, మరి టోటల్ సమానం ఉందా, లేదు. కాబట్టి 2 3 6 అని తీసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ కూడా టోటల్ టైం 2, టోటల్ టైం 3, మరి టోటల్ టైం అనేది సమానం ఉండాలి కదా. అప్పుడు 2 3 6 అనేది టోటల్ టైం పార్ట్స్ అన్నట్టు. అంటే మనం ఈ 2 3ని పట్టుకొని మొత్తం ఇన్వెస్ట్మెంట్ 6 భాగాలు, మొత్తం కాలం 6 భాగాలు అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు తీసుకోవచ్చు మీరు. సో ఈ బి అండ్ సి, నేను ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే నాకు ఏమొస్తుంది, ప్రాఫిట్, లాభ నిష్పత్తి. ఈ లాభాన్ని డివైడ్ చేయాలంటే నాకు ప్రాఫిట్ రేషియో కోసం ఇదంతా స్టోరీ అన్నట్టు. ఇప్పుడు ఏ గురించి చూస్తే రెండో వంతు అన్నాడు కదా, 1/2 అన్నాడు కదా, అంటే 6లో 1/2 అంటే నీకు ఏమొస్తుంది, 6లో 1/2 అంటే ఏమొస్తుంది, 3 వస్తుంది. ఎంత వస్తుంది, సో 3. మరి ఇది 3 అయితే ఇది కూడా 6లో 1/2 కదా, అప్పుడు కాలం కూడా సో 3 వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ టైం. అలాగే బి చూసుకోండి, 1/3 అన్నాడు, 3 2s కదా, అప్పుడు 2 తీసుకోవాలి. మరి ఇది కూడా 3 2s కదా, అప్పుడు కాలం కూడా 2 అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ టైం, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం. మరి సి ఏమన్నాడంటే, సి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా చేస్తాం. సి రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ 3 + 2 ఎన్ని పార్ట్స్, 5 అయినాయి. మరి 6లో 5 పోతే రిమైనింగ్ అంతా 1 పార్ట్, అంటే 1 పార్ట్ తీసుకోవాలి. ఇంటూ మరి 6లో ఇక్కడ చూడండి 3 + 2 5 పోతే రిమైనింగ్ టైం ఎంత, 1 పార్ట్, అందుకోసం 1 అని తీసుకోవాలి. అప్పుడు మనం రేషియో తీసుకుంటే 3 3 9, 2 2 4, సో 9:4 ఎంత అంటే 1. ఇది A/B/Cల యొక్క లాభం నిష్పత్తి, ప్రాఫిట్ రేషియో అంటాం. అందులో ఇప్పుడు సి వాటా ఎంత అన్నాడు, 900 అన్నాడు. సి రేషియో ఎంత, 1. అప్పుడు ఒక భాగానికి 900 అయితే మరి నాకు మొత్తం టోటల్ ప్రాఫిట్ కదా 941, అంటే 9 4 13 + 1 14 అవుతుంది. సో 14 పార్ట్స్కి ఎంత అని తీసుకోవాలి. ఓకేనా, అలా తీసుకుంటే 14 9ల 126 వస్తుంది. కాబట్టి 12,600 అనేది సో టోటల్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. 12,600 అనేది టోటల్ ప్రాఫిట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్. సేమ్ ఇలాగే ఇంకో క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ వెళ్తా చూడండి. రైట్. సో ఇక్కడ 12th క్వశ్చన్, ABC ఆర్ బిజినెస్ పార్ట్నర్స్, ఏ kept half of the investment for half of the time period, B kept 1/4. చూడండి, 1/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/4 ఆఫ్ ది పీరియడ్. సి ఇన్వెస్ట్మెంట్ రిమైనింగ్ అమౌంట్ ఫర్ టోటల్ టైం పీరియడ్. చూడండి, సి ఇన్వెస్ట్ రిమైనింగ్ అమౌంట్ ఫర్ టోటల్ టైం అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. టోటల్ టైం
డే టోటల్ ప్రాఫిట్ ఈస్ 14,400. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ షీ అంటున్నాడు. సో ఏబీసీలు వ్యాపార భాగస్వాములు ఏ సగం పెట్టుబడి సగం కాలం పాటు, బి 4వ వంతు పెట్టుబడి అంటున్నాడు కదా. సో బి 4వ వంతు పెట్టుబడిని 4వ వంతు కాలం పాటు, సి మిగిలిన పెట్టుబడిని మొత్తం కాలం పాటు వ్యాపారంలో ఉంచారు. మరి ఆ వ్యాపారంలో వారు పొందిన మొత్తం లాభం 1440 అయితే 14,400 రూపాయలు అయితే సి వాటా ఎంత? ఒకటే కాన్సెప్ట్. సో ఇక్కడ షార్ట్ కట్ బిఫోర్ ఆల్రెడీ విన్నారు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లో ఏ గురించి ఏమన్నాడు? సగం అన్నాడు. మరి బి గురించి ఏమన్నాడు? సో బి గురించి ఏమన్నాడు అంటే 1/4 వంతు అన్నాడు ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇన్వెస్ట్మెంట్లో మరి సి గురించి ఏమన్నాడు అంటే మిగిలిన అన్నాడు. సో మిగిలిన పెట్టుబడి అన్నాడు. మరి టైం గురించి తెలుసుకుంటే ఆ టైంలో ఏ గురించి ఏమన్నాడు? 1/2 అన్నాడు. మరి బి గురించి ఏమన్నాడు? 1/4 అన్నాడు. మరి సి గురించి ఏమన్నాడు? ఇక్కడ సి గురించి తీసుకోవాల్సి వస్తే టోటల్ టైం అన్నాడు. సో సి గురించి ఏమన్నాడు అంటే సో టోటల్ టైం తీసుకోవాలి అన్నాడు. టోటల్ టైం తీసుకోవాలి. సి గురించి ఏమన్నాడు? టోటల్ టైం తీసుకోవాలి అన్నాడు. ఇది కాన్సెప్ట్. మరి ఇది 1/4, ఇది 1/2, ఇది 1/4, ఇది 1/2, ఇది 1/4 టోటల్ టైం. ఈ బిఫోర్ క్వశ్చన్లో మిగిలిన టైం సేమ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2కి 4కి ఎల్సిఎం ఎంత అంటే ఏం చేస్తారు ఇక్కడ? సో 4A తీసుకుంటారు. సో 2కి 4కి ఎల్సిఎం ఎంత అంటే ఏం తీసుకుంటారు? 4A తీసుకుంటారు. అప్పుడు ఏబిసిల యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే లాభం వస్తుంది కదా. ఆ లాభం తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ టైం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ 2 2s అంటే హాఫ్ కదా. సో 2 2s అలాగే ఇక్కడ కూడా హాఫ్ కదా. 2 2s అలాగే 4లో హాఫ్ అన్నట్టు. మరి 1/4 అంటే 4 4 1 4 అంటే సో 1/4 అనేది 4 అంటే 4 4 అంటే 1 కదా. అప్పుడు ఇక్కడ కూడా 1 వస్తుంది. అలాగే నెక్స్ట్ సి ఏమన్నాడు అంటే మిగిలిన పెట్టుబడి అన్నాడు. సో 2 + 1 ఏమైంది? 3 అయింది. మరి మొత్తం ఎంత? 4. 4లో మిగిలింది ఎంత అంటే ఏమని చెప్పచ్చు? 1. అప్పుడు 1. సో ఒక భాగం పెట్టుబడి కానీ టోటల్ టైం అన్నాడు. సో టోటల్ టైం అంటే ఎంత? 4 పార్ట్స్. అందుకోసం 4 అని తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనం 4 1 4 వస్తుంది. ఎంత? 4 1 4 అనేది రేషియో తీసుకోవచ్చు. 2 2 4 1:1 1 అలాగే 1 × 4 4 అవుతుంది. అప్పుడు 4 1 4 అనేది మనం తీసుకుంటాం కదా. రైట్. 4 1 4 అని మనం తీసుకుంటాం కదా. ఇది తీసుకుంటాం. మరి వాళ్ళ యొక్క టోటల్ ప్రాఫిట్ ఏమన్నాడు? 1440 అన్నాడు. 14,400 అన్నాడు. అప్పుడు 4 + 4 + 1 ఎంత? 9 పార్ట్స్. సో 9 భాగాలకి సో 14,400 అని తీసుకుంటే అప్పుడు అందులో ఎవరు వాటి అడిగిండు? సి ఎంత? 4 పార్ట్స్. అప్పుడు 4 పార్ట్స్కి ఎంత అని డివైడ్ చేసుకోండి. ఓకేనా. అప్పుడు నీకు ఎంత వస్తుందంటే 9 ఎంతలు పోతుందంటే సో 9 16 9 16 144. సో 2 0కి 2 0 16 4లో 4 × 1600 ఎంత వస్తుందంటే 64 వస్తుంది. 6400 ఎవరిదంటే సి అమౌంట్ వస్తుంది. సో 6400 ఎవరిదంటే సి అమౌంట్ వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. ఏబిసిఆర్ పార్ట్నర్స్. సో 2 times of A investment is equal to 3 times of so B investment and 3 times of the B investment is equal to 5 times of the C investment. If their total profit is 9,300 then what is the share of B? ఏబిసిలు భాగస్వాములు ఏ యొక్క 2 రెట్ల పెట్టుబడి బి యొక్క 3 రెట్ల పెట్టుబడికి సమానం. బి యొక్క 3 రెట్ల పెట్టుబడి సి యొక్క 5 రెట్ల పెట్టుబడికి సమానం. వారు పొందిన మొత్తం లాభం 9,300. అందులో బి వాటా ఎంత? ఇక్కడ టైం గురించి ఏమైనా మెన్షన్ చేసిందా? చేయలేదు. సో టైం గురించి ఏమి ఇవ్వలేదు. అండ్ ఇంకోటి సో టైం గురించి ఏమి ఇవ్వలేదు. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పటిదాకా క్వశ్చన్ ఏంటంటే రేషియో కానీ లేదంటే 9,000 10,000 అని వాల్యూ ఇచ్చేటోడు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్తలేడు. సో ఇలా ట్వైస్ థ్రైస్ అంటున్నాడు. అంటే ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఇలా మారుతూ ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఇది కాన్సెప్ట్ తీసుకోండి. సో ఏ యొక్క 2 రేట్ల వాటా. సో చూడండి ఏ యొక్క 2 రేట్ల పెట్టుబడి. సో ఇక్కడ ఏమన్నాడు? సో 2 times of A investment is 3 times of B investments is equal అన్నాడు. అంతేనా. ఇక్కడ ఏ పెట్టుబడికి 2 బి పెట్టుబడికి 3 సమానమాట. అంటే డైరెక్ట్ ఇస్తలేడు, ఇట్లా ఇస్తున్నాడు. మళ్ళీ బి పెట్టుబడికి 3 బి పెట్టుబడికి 3 సి పెట్టుబడికి 5 అవి 2 ఏమవుతుంది? సమానం. సి పెట్టుబడికి 5 సమానం. అప్పుడు A/B అని తీసుకోండి. సో A/B అని తీసుకుంటే అప్పుడు నాకేమొస్తుందంటే సో 3/2 వస్తుంది. 3/2 అంటే నీ ఆన్సర్ ఎంత? 3:2 వస్తుంది. అలాగే అంటే A/B ఇక్కడ వాల్యూ ఎంత అంటే 3:2 అన్నట్టు. A/Bని A/Bగా రాయొచ్చు కదా. అలాగే B/, ఏం రాసుకోవచ్చు అంటే సి అంతే 5/, ఎంత అంటే 3 రాసుకోవచ్చు. అప్పుడు B/C తీసుకోవాల్సి వస్తే 5:3 అని తీసుకోవాలి. అప్పుడు నేనేమన్నా ఇక్కడ B వాల్యూ 2 ఉంది, ఇక్కడ B వాల్యూ 5 ఉంది. అప్పుడు 2కి 5కి ఎల్సిఎం ఎంత? 10. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందన్న నేను B వాల్యూ అవుతుందన్న ఎల్సిఎం. అంటే మీరు ఇట్లా కూడా వెళ్ళచ్చు. 3:2 అలాగే 5:3 ఇలా కూడా వెళ్ళచ్చు. ఇది 5 ఇది 2 అని కూడా వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు.
సో 2 5 10 ఎల్సిఎం తోటి వెళ్తున్నాం. సో 2 5 అన్నాం కదా, 2 ఇంటూ 5 అయితే 3 ఇంటూ కూడా 5 అవుతుంది. ఎంత 15, 3 5 15. నేనేమన్నా ఈ రేషియో ఎంత మల్టిప్లై అవుతుంది, ఇది కూడా అంతే మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు 3 5 ఎంత అంటే 2 కాబట్టి 3 2 కూడా 6 అవుతుంది. అంటే ఇది సి అవుతుంది, ఇది ఏ అవుతుంది. అంటే నీకు రేషియో 15 10 6 వచ్చింది. ఎంత వచ్చింది? సో 15 సో 10 ఎంత అంటే 6 వచ్చింది. మరి మొత్తం అన్నాడు కాబట్టి, మొత్తం పెట్టుబడి అన్నాడు కాబట్టి సో 93 కదా. సో మొత్తం పెట్టుబడి 93 అయితే 15 6 21 అంటే 31 పార్ట్స్ వస్తుంది. 31 భాగాలకి 9,300 రూపాయలు అయితే, 31 భాగాలకి 9,300 అయితే అందులో ఎవరిది అడుగుతున్నాడు? సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు. బి షేర్ ఎంత అంటే 10 పార్ట్స్. ఆ 10 భాగాలకి ఎంత అని తీసుకోవాలి. అప్పుడు 31 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 3 సో 300. అప్పుడు 10 into 300 ఎంత రాసుకోవచ్చు అంటే సో 3,000 రూపీస్ ఎవరి అమౌంట్ అని చెప్పాలి, మనం బి అమౌంట్ అని చెప్పాలి. సో 3,000 బి అమౌంట్ అని చెప్పాలి. సెకండ్ ఆప్షన్ రైట్. అలాగే 14th వన్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అట్లాంటివి వస్తుంది. ఏబి అండ్ సి ఏమంటున్నాడు వాడు? స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ సచ్ అవే దట్ 2A's ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు 3B's ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు C's ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ A's ప్రాఫిట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ అన్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇఫ్ A's ప్రాఫిట్ షేర్ ఈస్ 2,700 ఫ్రమ్ ద టోటల్ ప్రాఫిట్, దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి ప్రాఫిట్ అన్నాడు. సో ఇక్కడ తీసుకోండి, వాట్ ఈస్ ద షీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. 2A పెట్టుబడి 3A పెట్టుబడి సి పెట్టుబడికి సమానం. ఏబిసిలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వారు పొందిన మొత్తం లాభంలో ఏ లాభం 27 అయితే సి లాభం ఎంత అంటే ప్రాఫిట్ రేషియో తీసుకోవాలి. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్తాం. అంటే 2A ఇన్వెస్ట్మెంట్, అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిండు 3B ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు సి. నేను రేషియోలో చెప్పిన ఇలా ఉంటే ఇన్వర్స్ చేయాలి అన్న. నేను ఇలా ఉంటే ఇన్వర్స్ చేయాలి అన్న. ఇన్వర్స్ చేయాలంటే నేనేమన్నా ఏబిసి లేక ఇన్వర్స్ చేయాలి అంటే ఇది క్లోజ్ చేస్తే 3 into 1, ఇది క్లోజ్ చేస్తే 3 into 1, ఇది క్లోజ్ చేస్తే 2 into 1 అని చెప్పాలి. అలాగే ఇది క్లోజ్ చేస్తే 2 into 3 అని చెప్పాలి అన్న. నేను అలా మనం నార్మల్ రేషియో మార్చుకోవచ్చు ఇలా ఈక్వల్గా ఉంటే. నేను ఆల్రెడీ రేషియోలో చెప్పిన. సో అలా ఇది 3 వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇది 2 3 ఎంత అంటే 6. దీన్నే మనం ఇక్కడ కాలం గురించి టైం కొంతకాలం అన్నాడు. కొంతకాలం అంటే అందరికీ కొంతకాలమే ఉంటుంది కాబట్టి సో దీన్నే మనం ప్రాఫిట్ రేషియోగా మార్చుకోవచ్చు. మరి అందులో ఏ వాట ఎంత ఇచ్చిండు 27 అంటే ఎంత? సో ఏ రేషియో ఎంత అంటే 3 కదా. సో 3 పార్ట్స్కి 2700 అయితే, సో 3 పార్ట్స్కి 2700 అయితే మరి చూడండి సి వాల్యూ ఎంత? సి అంటే ఎంత? 6 అంటే 6 పార్ట్సే కదా. అప్పుడు 6 భాగాలకి ఎంత? 3 భాగాలకి 27 ఎంత? 6 అంటే డబల్ కదా. అప్పుడు డబల్ కాబట్టి 5400 అనేది చెప్పుకోవచ్చు. అంటే సి వాటా ఎంత అంటే 5400 అవుతుంది. 5400 ఇది 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇలాగే ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చింది అనేది 15th వన్. సో ABC టుగెదర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ X plus 8,000, 2X plus 2,000, 3X plus 4,000 respectively. After 1 year, B's get 4,000 rupees from total profit of 16,000. What is the difference between investment of A and C అంటున్నాడు. ఏబిసిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A X plus 8,000 rupees, B 2X plus 2,000, C 3X plus 4,000 పెట్టుబడిని పెట్టారు. సో ఒక సంవత్సరం తర్వాత అన్నాడు. అంటే అందరికీ సమానమని కదా, అందరికీ 1 year అన్నట్టే. ఒక సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం సో 16,000. మరి 16,000లో బి లాభం ఎంత? 4,000. మరి ఇక్కడ ఏ మరియు సిల పెట్టుబడుల మధ్య భేదం. సేమ్ ఇది 6th క్వశ్చన్ లాగా ఉంటుంది, 6వ క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే ఇది షార్ట్ కట్ అన్నట్టు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఏమన్నాడు వాడు ఇక్కడ? సో ఎక్స్ ప్లస్ ఎంత అంటే 8,000. సో ఎక్స్ ప్లస్ 8,000 ఏ ఇన్వెస్ట్మెంట్. మరి బి ఇన్వెస్ట్మెంట్ ఏమిచ్చిందంటే సో 2X plus 2,000 ఇచ్చిండు. అలాగే సి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇచ్చిందంటే సో ఇక్కడ 3X plus ఎంత అంటే 4,000 ఇచ్చిండు. ఇలా ఇచ్చిండు. ఇలా ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకున్నాం. ఏబిసిలా వ్యాపారం స్టార్ట్ చేశారు. వాళ్ళకి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటే 16,000. ఈ 16,000 ఎవరెవరికి డివైడ్ చేయాలి? మనం ముగ్గురికి డివైడ్ చేయాలి. అప్పుడు ముగ్గురికి డివైడ్ చేయాలంటే ఏబిసి, అప్పుడు ఏ బి అండ్ ఇక్కడ సికి డివైడ్ చేస్తే అందులో బికి వచ్చింది ఎంత అంటే 4,000 రూపాయలు అన్నాడు. బికి ఇచ్చింది ఎంత? 4,000. మనం ఏమన్నాం? మొత్తం వాటా ఉంది, బి వాటా ఉంది. అంటే నేనేమన్నా అంటే అప్పుడు సో బి బై టోటల్గా తీసుకోవచ్చు అన్నా. అక్కడ ఏ బై టోటల్ చెప్పిన నేను, ఇక్కడ బి బై ఏం రాసుకోవచ్చు? టోటల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బి లాభం టోటల్ లాభం,
మరి ఇందులో కూడా ఇది బి లాభమే. మనం ఏమన్నాం, ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, ప్రాఫిట్ అంటే పెట్టుబడిని లాభం నిష్పత్తిగా తీసుకుంటాం కదా. మరి ఇది లాభమే, అది లాభమే. అప్పుడు బి లాభం బై టోటల్ తీసుకోండి, బి లాభం బై టోటల్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే, మరి బి బై ఏసీ తీసుకున్నా వస్తుంది తెలుసా, బి బై ఏసీ అంటే సో బి బై ఏ ప్లస్ సి అని అన్నా కూడా వస్తుంది అన్నట్టు. అంటే ఇళ్ళకెళ్ళి తీసేయాలి, 12,000 రాయాల్సి వస్తుంది. ఇక్కడ బీసీ అంటే 12,000 రాయాల్సి వస్తుంది. అట్లా కూడా వెళ్ళొచ్చు. సరే చూద్దాం. బి వాల్యూ ఎంత అంటే సో 2x ప్లస్ ఎంత అంటే 2000. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా 1000లో మానేయచ్చు. ఇక్కడ ఇవి 1000 కట్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ సో 2 ఇక్కడ 2x ప్లస్ 2 అని రాసుకోవచ్చు. బై టోటల్ అంటే ఎక్స్ 2x 3x ప్లస్ 3x ఎంత అండి 6x అవుతుంది. ఎందుకంటే 3 యాడ్ చేస్తున్నా. 8 ప్లస్ 10 10 ప్లస్ 4 ఎంత అంటే 14 వస్తుంది. ఓకే, మరి ఈ క్వశ్చన్ ఎంత అంటే బి వాల్యూ ఎంత అంటే 4000 బై 16,000. రైట్, 4 1 జా 4 ఎంత అంటే 4 జా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఓకే, 4 2 8 అంటే 8x అవుతుంది. 4 2 8 8x, 4 2 మళ్ళీ 8 అవుతుంది. సో 8 ఈ క్వశ్చన్ ఇవి చూడండి 6x ప్లస్ 14. సో 6x ప్లస్ 14 ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ సంథింగ్. అప్పుడు అంటే దాన్ని ఇటు తీసుకురండి, అంటే 6xని ఇటు తీసుకురండి, అలాగే 8ని అటు తీసుకెళ్ళండి. అప్పుడు 8లో 6 పోతే 2x, 14లో 8 పోతే 6. అప్పుడు 2తోని కట్ చేస్తే x ఈక్వల్స్ టు 3 వచ్చింది కదా. ఇక్కడ నేను 2 ఇక్కడ 8 2 4 రాస్తున్నా అంటే 3 కాబట్టి ఏం రాసుకోవచ్చు 3000 అని చెప్పాలి. సో 3 కాబట్టి 3000. ఇప్పుడు ఏసీల మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు వాడు. ఏసీల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఏసీ ఏ అంటే x ప్లస్ 3 కదా, x అంటే ఎంత 3 ప్లస్ 8 ఎంత అంటే 11,000. మరి ఇక్కడ కూడా x అంటే ఎంత 3 ఇంటూ 3 ఎంత 9 ప్లస్ 4 ఎంత అంటే 13,000. ఓకే, అప్పుడు ఏసీల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనం ఏమని చెప్పాలి, సో 2000 అని చెప్పాలి. ఏమని చెప్పాలి 2000. అలా ఏసీల మధ్య డిఫరెన్స్ అని తీసుకోవాలి. సేమ్ 6th క్వశ్చన్ లాగా ట్రై చేస్తున్నాం.